ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పెరుగుతున్న బియ్యం ధరలను కంట్రోల్ చేసేందుకు ఏపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటు ధరల్లోనే నాణ్యమైన బియ్యం అందించనుంది. ఇవాల్టి నుంచే రైతు బజార్లు, రైస్ మిల్లుల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యాన్ని విక్రయించనుంది. ఓపెన్ మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అటు బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత వెరసి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మార్కెట్ను గాడిలో పెట్టడమే కాకుండా సామాన్యులకు ఊరట కలిగించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ 52 రూపాయలు, బీపీటీ రా రైస్ కేజీ 50 రూపాయలకు విక్రయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్ కౌంటర్ల ద్వారా ఈ బియ్యం ప్రజలకు అందుబాటులోకి రానుంది. విజయవాడ ఏపీఐఏసీ రైతు బజారులో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి కొరత తలెత్తకుండా తగిన బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా విక్రయాలు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఓపెన్ మార్కెట్లో ధరలకు కళ్లెం వేయడం, బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేయడం, సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన బియ్యాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యతో మార్కెట్లో బియ్యం ధరలు ఎంతవరకు తగ్గుతాయి, కృత్రిమ కొరతకు తెరపడుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.